తాగునీటిని కలుషితం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెంలోని జలహారతి కార్యక్రమంలో ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 40 లక్షల రూపాయలతో పంట కాలువను ఆధునీకరణ చేయించిన వారిని, సహకరించిన రైతులను రఘురామకృష్ణరాజు అభినందించారు. కొద్దిగా ఫోన్ వస్తుంది రండి ఓకేనండి. జిల్లా జువ్వలపాలెంలోని జలహారతి కార్యక్రమంలో ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 40 లక్షల రూపాయలతో పంట కాలువను ఆధునీకరణ చేయించిన వారిని, సహకరించిన రైతులను రఘురామకృష్ణరాజు అభినందించారు. కొద్దిగా ఫోన్ వస్తుంది రండి ఓకేనండి. కావాలి